హల్లెలూయా. పైనే ఆనుకొని
ప్రార్థన చేసుకుందాం. శివరత్నం గారు ముందుకు వచ్చినట్లయితే వాక్య నిమిత్తం ప్రార్థన చేయగా ఈ కాలాలను ముందు కొనసాగించుకుందాం. ప్రార్థన. గడిచిన కాలం నన్ను మమ్మల్ని శరీరంలో ఉంచున్నారు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ. గత ఆదివారం అనుకుని మా పరివారం చెట్లు మీ యొక్క కాపుదల నిండుగా దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. కూడి ఉన్న బిడ్డలందరినీ గుర్తు మీకు వందనాలు. రానైన బిడ్డలు నా ప్రభు తొందరగా వారి హృదయాలతో ప్రేరేపించి మందిరంలోకి నడిపించండి నా ప్రభు. సకాలంలో నా తండ్రి నాయన ఆలయంలోకి బిడ్డలందరినీ నడిపించండి నా దేవ. నాయన మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. చివరి ప్రాంతంలో వచ్చి వారికి నా ప్రభు నాయన మీ యొక్క కాపుదల దయచేసి ప్రయాణ భద్రతను దయచేసి మందిరంలోకి నడిపించండి నా దేవ. మీకు వేలాది వందనాలు. వాతావరణం పూర్తిగా మీ స్వాధీనం ఉంచుకోలేసయ్యా. ఇంతవరకు పాటల ద్వారా నా ప్రభు మేము స్తుతించి గణపరచడానికి ఇచ్చిన ప్రభుకే వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. ఇప్పుడు నా తండ్రి మరి నాయన వాక్యం వినడానికి మేమందరం సిద్ధపరచు ఉంటుండగా నా తండ్రి ఆత్మీయ గంటలు జ్ఞాపకం చేసుకున్న ప్రభు. నాయన మరి అయ్యగారి దూర ప్రాంతంలో సేవ నిమిత్తమే వెళ్ళింటుండగా నా తండ్రి నాయన వీటికి ప్రయాణ భద్రతను దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి ఎంత వేడిమి గాల్పు తగలకుండా నా ప్రభు నాయన ఆయా ప్రాంతాల్లో సేవను ముగించుకొని నాయన మా మధ్య సకాలంలో నడిపించండి నాయన. వారు పడుతున్న శ్రమకున్న తండ్రి నూతన ఆత్మను రక్షించబడి కృపను దయచేయండి నా యేసయ్య. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మీయులు కానీ నా ప్రభ నూరంకల ఆత్మతో నింపండి నా తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభ. నాయన మా కొరకే ఏం వాకులు మీరు సిద్ధపరిచి ఉన్నారు నా ప్రభ. వాక్యం ద్వారా నేనే బలపడై ఉన్నాము, సరి చేసుకోనై ఉన్నాము నా తండ్రి. నాయన వాక్యం ద్వారా నా ప్రభ మమ్మల్ని హెచ్చరించిన ప్రభ నాయన బలపడటానికి నా ప్రభ మీ కృపను మెండుగా మాకు దయచేయండి నా తండ్రి. మీకు వేలాది వందనాలు. ఈ ఆవరణ చుట్టూ మీ యొక్క పరిశుద్ధమైన దూతల్ని కావలించండి నా తండ్రి. నాయన నూతన రక్షించబడి కృపను దయచేయండి నా యేసయ్య. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా ప్రభ. దీని దాసులు నా ప్రభ వారి హృదయాల్లో నాయన ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో హృదయాలోచనలను నీ చిత్తమును బట్టి సఫలపరిచిన తండ్రి నాయన ఇంకా ముందుకు నడిపించండి నా దేవ. మీకు వేలాది వందనాలు. నీ ఆత్మను ఫలించింది నా ప్రభ. ఎక్కడైతే ఇద్దరు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చిన మా గొప్ప దేవుడు మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచి ఉన్నాము నా తండ్రి. నాయన కూడి ఉన్న బిడ్డలందరినీ గుర్తి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము నా ప్రభ. నాయన ఎంతోమంది నా తండ్రి బలహీన పరిస్థితులు అయినప్పటికీ నా తండ్రి నాయన మీ సన్నిధికి నడిపించండి నా దేవ. మీకు వందనాలు. అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ ఆర్థిక పరిస్థితులు అయినప్పటికీ నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి రక్షించి వారి హృదయాలోచనలు మీ చిత్తమును బట్టి సఫలపరచున్నాను నాయన. ప్రతి బిడ్డను మీ దీవెనల ఆశీర్వాదాలతో నింపిన తండ్రి నేను మళ్ళా తిరిగి గొప్పంతో సంతోషంగా చేరడానికి నీ కృపను దయచేసి వాతావరణం పూర్తిగా మీ స్వాధీనం ఉంచుకొని నాయన సహాయం చేయడం. నీ కూడి కాదని సొంత మటు మీరే నడిపించి నా దేవ ఇప్పుడు వాక్యం నిలిచిచుండగా నా ప్రభ నాయన నూరంతల ఆత్మతో నా ప్రభ మీ దాసురాలను నింపి నాయన వాక్యం ద్వారా మేము బలపడే కృపను దయచేయమని సినిమాను మీ సరిగ్గా వేడుకుంటూ త్వరగా రానని చేయనామన్న అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. అందరూ ఉన్నట్లయితే ఇతర పుస్తకాలను చదువుకున్నాం.
కీర్తనలు 99వ అధ్యాయము ఉత్తర చిత్రాలను చదువుకున్నాం. పేజ్ నెంబర్ 504. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు అడుగును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరూ కూడా 2 చేతులు పైకెత్తి పరిశుద్ధ ఆత్మదేవి యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ యేసు నీకే స్తోత్రం, ప్రియ యేసు నీకే స్తోత్రం, ప్రియ యేసు నీకే స్తోత్రం, ప్రియ యేసు నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మస్తుతుల సింహాసనంపై ఆశీర్వదించిన మా దేవా, మీ ఘననామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పటివరకు బిడ్డలు గాన ప్రతిగానాల ద్వారా నువ్వు ఎన్నో పరిస్థితి చేసి ఉండగా మా తండ్రి నీ లేఖన భావముల నుంచి బిడ్డలతో మీరు మాట్లాడండి.
మీకు దైవికమైనటువంటి వాక్కు నా తల్లి బదులకు నాయన ఎదురుకు నాయన వస్తూ ఉండదు. ప్రతి ఒక్కరి హృదయాలను మీరు నాయన తెప్పరిగినట్లు బట్టి వాకుతో బిడ్డలను మీరు దర్శించండి. ఇలాంటి గడిపిరికి తాగలేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు కలిగించేసి మీ సన్నిధి నా తండ్రి బిడ్డలందరూ అనుభవించినట్లుగా మీ కృపను దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వందనాలు చెప్పి ఎదటంగా కూర్చొని నింపాక వెనక్కి జరగండి. వెనకాల వచ్చిన ముందుకు వచ్చి కూర్చోలేరు కదా, అది గమనించి మరి అవస్థలు ముందు కూర్చోమంటే కూర్చోండి అలా అన్నారు ఎలా అన్నారని కాకుండా ముందు కూర్చోలేక సర్దుకుని కూర్చుంటే అది చూడడానికి కూడా అందంగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పక్కన వాళ్ళు పలకరించండి. నేను చెప్పిన మాటలు మీ అందరికీ అర్థమయ్యా? ఎదురున్న కుర్చీలో మీరు జరిగి కూర్చోండి. నేను తెలుగులోనే చెప్పాను. హల్లెలూయా. మరి మనం మొన్న 17వ తారీఖున గౌడపాలెం చర్చి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో మీరందరూ కూడా పాల్గొన్న మిమ్మల్ని అందరినీ బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే అత్యధికమైన అద్భుత కార్యాలను మన దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితాల్లో ఎక్కడ కూడా దేవుడు ఏది కూడా తక్కువ చేయడండి. హల్లెలూయా. గత వారం మనం నేర్చుకున్నాం క్రైస్తవులలో రకాలు, మనుషుల్లో రకాలు, కూరగాయల్లో రకాలు, ఫ్రూట్స్లో రకాలు, మనం తినే ఫుడ్ ఐటమ్స్లో రకాలు ఉన్నట్టుగానే క్రైస్తవుల్లో కూడా రకాలు ఉన్నారంట. మొట్టమొదటిగా నేర్చుకుంది ఏంటంటే క్రైస్తవులు మొట్టమొదటిగా ఎలాంటి రకం క్రైస్తవులు ఉన్నారని నేర్చుకున్నామంటే శరీర స్వభావము గల క్రైస్తవులు. వీరు కేవలం శరీరాన్ని సంతోషపెట్టేవారుగా ఉంటారు. ఒక టైంలో చెప్పాలంటే నా ప్రాణమా తినము తాగుము సుఖించు, పక్కనతో నీకు అనవసరం, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, అంతే వాడి యొక్క లక్షణం. 2 మనుషులను సంతోషపెట్టు క్రైస్తవులు. 3వదిగా అపవాద దాస్యంలో ఉన్న క్రైస్తవులు. 4 క్షమించని క్రైస్తవులు. 5 నులివెచ్చని ఎలాంటి క్రైస్తవులు అంటే నులివెచ్చని 5 గోడ మీద పిల్లి, వీలైతే అమ్మగారు పెడతలో పాలు తాగుదాం, లేదా గోడ దొరికి వేరొక ఇల్లు చూసుకుందాం, వారే నులివెచ్చని క్రైస్తవులు. హల్లెలూయా. మరి ప్రసాద్ గారు మనకి చెప్పిన మాటలు ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. నిజమే, దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు జరిగిపోయినవే కాదు, జరిగిపోయిన వాటిని గురించి బాధపడొద్దన్నారు, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉండిపోకూడదంట. మనం దేవుడు చేయబోయే నూతన క్రియ కొరకు మనం ఏం చేయాలి అంటే ఎదురు చూసే వారముగా ఉండాలి. తప్పక దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యాలను చేయువాడుగా ఉంటూ ఉండగా ఆయన వైపు మనము మరి మన కన్నులెత్తి కొండల తట్టు మనం కన్నులెత్తిన, మనుషుల వైపు కన్నులెత్తిన, మన యొక్క స్నేహితుల వైపు, బంధువుల వైపు, లేదా మన కొలీగ్స్ వైపు మనం చూసినప్పటికీ కూడా ఉపయోగం ఏమీ ఉంటుందంటారా? ఉండదు. కానీ దేవుని వైపు మనం కన్నులెత్తి చూసినప్పుడు ఆయన మనం నూతన కార్యాలతో, నూతన ఆశీర్వాదాలతో, నూతన బలముతో నింపి మన అన్ని వేళలా బలపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలోంచి ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. పేజ్ నంబర్ 786. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలను చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులవుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై యుదురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరు, దుర్మార్గులెవరు, దేవుని సేవించు వారెవరు, ఆయనను సేవించు వారెవరో మీరు తిరిగి కనుగొందురు. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడినటువంటి మాటల్లో మరి దేవుని యొక్క మాట ఏమని సెలవిస్తా ఉన్నది అంటే, ఇక్కడ దేవుణ్ణి సేవించే వారు ఉన్నారు, దేవుణ్ణి సేవించని వారు కూడా ఎవరు ఉన్నారంట? ఇంట్లో తల్లిదండ్రి మాట వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. బాగా చదివే వాళ్ళు ఉంటారు, అస్సలేమి చదవని వారు ఉంటారు. అవునా కాదండి? కొంతమంది బాగా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది అసలు వాళ్ళకి చలనమే. ఆయన ఎంతసేపు పక్కన రీఛార్జ్ చేయాలి, వాళ్ళని ఎంతసేపు పులికొలిపేట్టుగా ఉండాలి. అయితే ఈ రోజున రాయబడి ఉన్న లేఖన భాగంలో దేవుడు మరి ఇక్కడ దేవుని గురించి యూదులకు ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే, మరి దేవుని గురించి అంటే యూదులు పలుకుతున్న మాటలు అంటే గర్వపు మాటలు మాట్లాడుతున్నారంటే ఏమంటున్నారు? దేవుని సేవ చేయుట నిష్ఫలము, ఉపయోగము లేదు. ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధి మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన మనకు ప్రయోజనము ఏంటి అంటే, మీరు గర్వముతో ఏం చెప్తున్నారంటే దేవుని సేవ చేయటము వ్యర్థము, ఆయన సేవించటము వ్యర్థము, అహంకార పూర్వక మరి ప్రవర్తనను కలిగి దేవుని సేవ చేస్తే ఫైనల్గా వెళ్ళకుండా ఉద్దేశం ఏంటంటే, ఆయన సేవ చేస్తే నాకేం ప్రయోజనం, నాకేం వస్తుంది, అసలు నేనేం సంపాదించుకుంటాను, అయితే నేనేం కూడబెట్టుకుంటాను, ఎంత వెనకేసుకోగలుగుతాను. టోటల్గా వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళ యొక్క ప్రవర్తన మరి మలాకీ దినములలో ఆ యూదుల యొక్క విధానం అంటే స్వార్థపూరిత ప్రజలుగా ఉన్నారంట. గర్వముతో మాట్లాడుతూ స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తనను వారు కలిగి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతారని, వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారే. అంటే ఇక్కడ ఒకరేమో దేవుణ్ణి సేవించని వారుగా వారు ఉంటూ ఉండగా, మరి కొందరేమో దేవుణ్ణి సేవించే వారుగా ఉన్నారు. దేవుణ్ణి సేవించే వారు ఎలా ఉంటారంటే, దేవుని యందు భయభక్తులను కలిగి ఆయన నామాన్ని స్మరించుచు ఉన్న వారికి దేవుడు ఏమిస్తారంట ఉన్నాడంటే, జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామ స్మరణ చేస్తూ ఆయనను సేవిస్తూ ఉంటారో మనందరి పేర్లు ఎక్కడ ఉంటాయంటే ఆయన యొక్క జీవ గ్రంథములో ఉంటాయి. ఎవరి పేరు ఉంటాయంట? దేవుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది, దేవుడిని ఆరాధిస్తే ఏం కలుగుద్ది, ఎప్పుడొకప్పుడు వెళ్ళొచ్చులే. మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా మన యొక్క ఆలోచన మనం మార్చుకోవాల్సిన పని ఏంటిలే అన్న గర్వముతో నిర్లక్ష్యముతో మరి ఆయన సేవిస్తే మనకి ఏమొస్తుంది, ఏం వెనకేసుకుంటా, ఏం కూడా పెట్టుకుంటా, ఇలాంటి గర్వపు మాటలు పలికే వారు కాకుండా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి వరకు దేవుడట ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామ స్మరణ చేస్తూ ఆయనను స్మరిస్తూ ఉంటారో వారి కొరకు దేవుడు ఒక గ్రంథాన్ని ఉంచాడంట. రెండవదిగా మరి దేవుడు అంటున్నాడు, నేను నియమింపబో దినమున నా వారైతే నా స్వకీయ సామర్థ్యం అంటే ఇలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ను స్మరించే వారికి అంటే దేవుడు అన్నాడు, నావన్నీ కూడా నా స్వకీయ సామర్థ్యం అంతా, నా సంపద అంతా కూడా ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి మరి నా యందు నామస్మరణ చేస్తూ నన్ను సేవిస్తారో నావన్నీ కూడా ఎవరి అన్నాడు, సేవిస్తే నాకేంటి, నాకేం వస్తుంది, వెళితే నేనేం పొందుకుంటాను, నేనేం వెనకాల కూడబెట్టుకుంటాను అన్న వాళ్ళు కాదు. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి స్వకీయ సాంపాద్యముగా ఉంటారో, ఎవరైతే ఆయన నామస్మరణ చేస్తారో, ఎవరైతే పరిశుద్ధ ఆత్మదేవుని భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు అంటున్నాడు, నావన్నీ కూడా నా స్వకీయ సాంపాద్యం అంతా ఎంత ఉన్నట్టు అంటారు దేవుడి దగ్గర. అమ్మా దేవుడి దగ్గర ఎంత ఉన్నట్టు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా మీ తండ్రి దగ్గర ఎంత వస్తుంది అంటే చెప్పగలుగుతాం. మా డాడీ దగ్గర 10 ఎకరాలు ఉందండి,
మేము నలుగురు మంది తలా 2 ఎకరాలు 3 ఎకరాలు మాకు ఆస్తి వస్తుందండి. అమ్మ నీ భర్త దగ్గర ఎంత ఉందంటే ఉందండి ఎంతో కొంత 1 ఎకరమో 2 ఎకరాలు అంటే పర్టికులర్ ఇంతని మనం మెన్షన్ చేయగలం. అవునండి, ఎన్ని ఎకరాలో, ఎన్ని లక్షలో, ఇన్ని కాసులో, ఇన్ని తులాలో, ఇన్ని కోట్లో అనేది ఒక నెంబర్ అనేది మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. అవునా? ఇక్కడ తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న నా స్వకీయ సామర్థ్యం అంతా కూడా ఎవరిదంటున్నాడు దేవుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది? ఎంత ఉంది? ఎంత ఉందండి? లెక్కకు మించింది. అసలు ఇంత అంతాన్ని కొలవటానికి మరి హద్దులు ఎల్లలు లేనంత సంపద. సర్వ భూమి కూడా నాదే కదా. ఎవరిదంటండి? సమస్తము కూడా ఆయనదే కదా. మరి ఆయన స్వకీయ సామర్థ్యం అంతా ఎవరిదంటాడు దేవుడు ఇక్కడ? ఆయన స్వకీయ సామర్థ్యం అంతా ఎవరిదవుద్దంటండి? ఎవరిదంట? ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే మరి ఆయనను స్మరిస్తారో, ఎవరైతే ఆయనను స్తుతిస్తారో, ఎవరైతే ఆయనను గణపరుస్తారో మరి ఆ స్వకీయ సామర్థ్యం అంతా వారిదేనంట. మరి తండ్రి తను సేవించి కుమారుని కనికరించినట్లుగా ఆయన యందు భయభక్తులు కలవారిని మరి వారిని ఆయన కనికరించేవాడుగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సర్వ సృష్టిలో ఉన్న మానవులను సృజించింది తండ్రి అయిన దేవుడే. అయితే వారిలో కొంతమంది ఏమో దేవుణ్ణి సేవించిన వారుగా ఉన్నారు, కొందరేమో దేవుణ్ణి సేవించేవారుగా ఉన్నారు. అయితే ఈ రోజున మరి సేవిస్తూ ఉన్న వారిలో కూడా కొన్ని సందర్భాల్లోనంట మరి దేవుణ్ణి సేవించకుండా, దేవుణ్ణి సేవించడంలో కొనసాగకుండా కొన్ని మనం ఆటంకపరిచేవి కూడా ఉన్నాయంట. కొన్ని మనల్ని ఆటంకపరిచేవి కూడా ఉన్నాయంటండి. హల్లెలూయా. ఆయన సేవించే వారికి ఆయన మరి ఆ గ్రంథంలో మరి వారి ఇంకా సముఖమునందు వారి పేరు రాయబడింది. రెండవదిగా ఆయన స్వకీయ సామర్థ్యం అంతా వారిది అవుద్ది. ఒక తండ్రి కుమారుని ఎలా కనికరిస్తాడో దేవుడు అలా కనికరిస్తాడంట. మన జీవితాలలో అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకునే క్రమంలో మనం ఎలా జీవించాలంటే ఆయన సేవించే వాళ్ళగా, ఆయనకి ఇష్టలైన ప్రజలుగా ఆయన భయభక్తులు కలిగి సేవించే క్రమములో మరి కొన్ని సందర్భాలలో అపవాది మన జీవితాలలో ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకి కొనసాగకుండా మరి మన జీవితాల్లో ఆటంకాలు కలగజేసే పరిస్థితులు ఏంటి? ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం? అసలు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉండటం వల్లే మనకి ఆత్మీయ ప్రయాణానికి ఆటంకాలు వస్తున్నాయా అని మనం పరిశీలనకు చూసినట్లయితే ఇంతకీ అసలు దేవుని సేవించడానికి, ఆ సేవించడంలో కొనసాగకుండా మనం ఆటంకపరిచేటువంటి ఆ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆయనను. మొట్టమొదటిగా దేవుణ్ణి సేవించడంలో మరి మనల్ని ఆటంకపరిచేది ఏంటయ్యా అంటే అల్ప విశ్వాసము లేదా విశ్వాసము లేకపోవటము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బహుజన సమూహములు మరి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళు అంటూ ఉన్నాడంట, ప్రభువా మరి నా కుమారుని కరుణించయ్యా, వాడు చాంద్ర రోగి అయి మిగిలి బాధపడుతూ ఉన్నాడు, మరి వాడు తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడుతూ ఉన్నాడు. ఇలాంటి క్రమంలో ఒకసారి నీ శిష్యులు ఎదుగు తీసుకుని వచ్చాను, కానీ వారు మరి నా బిడ్డను స్వస్థపరచ లేకపోయారు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీన పరిస్థితి ఆ బిడ్డలో నుంచి బయటకు పోలేదయ్యా మరి అని ఆయనకి చెప్పినప్పుడు అందుకు ప్రభు అన్నారు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారున్నారా, మీతో నేను ఎంతకాలము
పొందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పినప్పుడంట మరి ఆ యొక్క వ్యక్తిని, ఎవరైతే ఆ చాంద్ర రోగముతో బాధపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకుని రాగానే గద్దింపగా అంట అది వారిని వదిలి వెళ్ళిపోయిందంట. వెంటనే ఆ చిన్నవాడు స్వస్థత పొందుకున్నప్పుడు ఇదంతయు చూచిన శిష్యుడు మరి తన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడేమో ఆ వ్యక్తిలో ఉన్న బలహీనత పోలేదు, స్వస్థత కలగలేదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు అదే వ్యాధితో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు ప్రభు గద్దింపగా ఆ దయ్యము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే అతనికి స్వస్థత కలిగిందంట. ఈ రెండు సందర్భాలలో ఈ రెండింటిని పరిశీలించినటువంటి శిష్యులు ప్రభు దగ్గర, ప్రభు ఏకాంతముగా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి మేము ఎందుచేత అతనిలో ఉన్నటువంటి ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయామన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మరి మీ అల్ప విశ్వాసము చేతనే కదా. ఏంటంటే మీలో ఉన్న అల్ప విశ్వాసము శాంతని. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఒక అద్భుతాన్ని లేదా ఒక ఆశ్చర్యకార్యాన్ని, ఒక అనారోగ్యం నుంచి విడుదలను, ఒక వ్యాధి నుంచి విడుదలను మనము పొందుకోలేకపోవడానికి ఈ ఆత్మీయ యాత్రలో ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడే మనం నిలబడిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము. ఏంటంటే అల్ప విశ్వాసము. అయ్యో జరుగుద్ది అనుకున్నాను కానీ నాకు ఎక్కడో డౌటేనండి అంటారు. ఎప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది అయితే అటు అయినప్పుడు దేవుడు నాకు ముందే చూపించడం జరుగుద్దండి, జరిగితే అంటారు. జరగలేదనుకోండి అంటారు నాకు ముందు నుంచి డౌట్గానే ఉందండి. నీకు డౌట్గా ఉంటే ముందే చెప్పాలి, జరిగినాకో జరగకుండా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు చెప్పాలంట, నాకు ఎక్కడో సందేహంగా ఉంది, దేవుడు అది జరిగించినట్టుగా ప్రార్థన చేద్దాం అనాలి కానీ నాకు ముందు నుంచి అలా అనిపిస్తుందండి ఆ వ్యక్తి బ్రతకడని, ముందు నుంచే అనిపిస్తుందండి అమ్మాయి పుడతదని. ఎప్పుడు నువ్వు చెప్పేది? నేను అల్ప విశ్వాసాన్ని ఉంచుకుని తర్వాత కాదు చెప్పాల్సింది. మన యొక్క జీవితాల్లో ఈ రోజున దేవుణ్ణి సేవించడంలో మన ముందుకి కొనసాగకుండా మన ఆటంకపరిచేది ఏంటంటే నీలో, నాలో, మనలో ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క అల్ప విశ్వాసము. ప్రభు అంటూ ఉన్నాడు వారిని మీలో ఉన్న అల్ప విశ్వాసము చేతనే కదా. నీలో గనక ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పోమనగానే అది, ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మనము నమ్మాలంట. ఎలా నమ్మాలంటే గుడ్డివాడికి ఎదరేముందో వెనకేమొస్తుందో పక్కన ఏముందో ఏది తెలియదు, కానీ వాడికి ఉన్న నమ్మకం ఏంటంటే నేను నా దారిలో వెళ్తున్నాను. అంటే ఈ రోజున మనలో ఏం కావాలంటే ప్రతిదీ దేవునికి సాక్ష్యము. నేను అడిగిన వాటి నెలలు కూడా దేవుడు నాకు తప్పక అనుగ్రహించువాడు అన్నటువంటి విశ్వాసపు నిశ్చయతతో మన జీవితాలు క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కనుక ఈ రోజు మనము కట్టుకోగలిగితే, ఏ బండ మీదండి? క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే ఈ అల్ప విశ్వాసపు ఆలోచనలు మన దరిదాపుల్లో కూడా రావండి. ఈ రోజున మనం ఈ ఆత్మీయ జీవితంలో దేవుని సేవించడంలో ముందుకి కొనసాగలేకపోవటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము లేదా విశ్వాసము లేకపోవడం. ఏం లేకపోవడం అంటే విశ్వాసము లేకపోవటం. మీరు గమనించిన కొన్ని ఏరియాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే దేవుని సువార్తను ప్రకటించే వారి మీద దాడులు జరగటాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక ప్రాంతంలో ఏంటండి ఒక్క మెడికల్ ఫార్మసిస్ట్ ఆ దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉంటే అక్కడికి వెళ్ళంట దేవుడు లేడు, ఎవరు లేరు, మీరు సువార్తను ప్రకటించొద్దన్నట్టు ఆటంకపరుస్తూ అలా ఎప్పుడు ప్రకటించినా కూడా ఇబ్బంది పెడుతూనే ఉండేవాడంట. ఒక రోజు అలాగే తన యొక్క షాప్ని అవతల వైపు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారి మీద వ్యతిరేకంగా మాట్లాడి తన షాప్కి తను వచ్చాడంటే వచ్చి ఇంకా షాప్ క్లోజ్ చేసే టైం అయిపోయిందని షాప్ని క్లోజ్ చేసి బయటికి వెళ్ళబోతూ ఉండగా ఒక 10 years పాప వచ్చి అంకుల్ మా మమ్మీకి బాగాలేదు, డాక్టర్ గారు మెడిసిన్ తీసుకురమ్మన్నారని మెడికల్ స్క్రిప్ట్ ఇస్తా ఉంటే మెడిసిన్ లేదు, ఏం లేదు, పో ఇప్పటికే చాలా టైము అయిపోయింది, ఇప్పుడు నేను ఇచ్చేది ఏమి లేదంటే ఆ పాప అంటే కాదు అంకుల్ నా కోసము ఒక్కసారి మా మమ్మీకి ఈ యొక్క మెడిసిన్స్ ఇవ్వమని అడిగిందంట. అడిగినప్పుడు విసుక్కుంటానంట ఏదో ఆ స్లిప్ తీసుకుని మెడిసిన్ ఇచ్చి
పంపించాడంట. పంపించిన తర్వాత ఈయన అన్ని క్లోజ్ చేసుకుంటూ ఉంటే ఆ సడన్గా ఒక ర్యాక్ ఓపెన్ చేశారు. ఒక ర్యాక్ ఓపెన్ చేస్తుందంట. ఇదేంటి, నేను ఈరోజు మరి ఈ ర్యాక్ లో సంబంధించిన మెడిసిన్ ఏది కూడా ఎవరికి ఇవ్వలేదు కదా, ఈ ర్యాక్ ఓపెన్ చేసింది ఏంటని చూస్తే దానిలో ఒక బాటిల్ మిస్ అయిందంట. ఏంటా అని అది చూస్తే అది పాయిజన్ బాటిల్ అంటే. ఆ పాయిజన్ బాటిల్ ఇద్దరికి కంగారు వచ్చింది. నేను ఎవరికి ఇచ్చాను ఆలోచన చేస్తామంటే ఇందాక హడావిడిలో ఆ పాపకి నేను పాయిజన్ బాటిల్ ఇచ్చేసానే అన్న కంగారు ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి ఇతని ఆలోచన ఏంటంటే ఇంకేముంది, ఈ మెడిసిన్ తీసుకెళ్ళి ఆమె తల్లికి ఇచ్చుంటుంది, ఆమె తాగుంటుంది, ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. ఇప్పుడు పోలీసులు వస్తారు, ఆ మెడిసిన్ ఇచ్చింది నేనే కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారు, నా జీవితము నా లైఫ్ అంతా జైల్లోనే మగ్గిపోవాలన్న కంగారు హడావిడి ఒళ్ళంతా చెమటలు పోసేసి ఏం చేయాలో తెలియలేదంటండి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడంట మోకరించి అన్నాడంట. అప్పుడు వరకు దేవుడు లేడన్న ఈ వ్యక్తి అన్నాడంట, దేవుడు నువ్వు నిజంగా ఉంటే నాకు నీ మెడిసిన్ వేసుకోకుండా మరి ఆ బిడ్డకి తల్లిగా ఆవిడ ఉంటుంటే మరి నేను నీకు మార్గంలో నడుస్తానయ్యా అని మోకరించి దేవుని సన్నిధిలో ఒక తీర్మానము చేసుకుని వాళ్ళంతా ఉనికిపోతా ఉంది కదా భయముతో తనకి ఏదైనా ఆపద వస్తుందేమన్న భయముతో మరి దేవుడు లేడన్న అదే నోటితో ఆ దేవునికి మొరపెట్టాడంట. మొరపెట్టిన తర్వాత షాపు క్లోజ్ చేయడానికి లాక్ వేయడానికి వెళ్ళాడంటే వెళ్ళేసరికి మరలా ఒక పాప వచ్చి ఏడ్చుకుంటా షాప్ ఎదురు నుంచి ఉందంట. ఏడుస్తా షాప్ ఎదురు నుంచి కనుక్కున్నాడు, ఇంకేముంది వెళ్ళి అమ్మ పాయిజన్ తాగేసింది, ఈ పిల్ల ఏడుస్తే ఇక్కడికి వచ్చిందంటే నన్ను నిలదీయడానికే ఇక్కడికి వచ్చింది అని ఇంకా ఉలుగుతా ఉన్నాడంట. పాప వచ్చిందంట, అంకుల్ లాక్ వేస్తే సార్ ఒకసారి లాక్ తీయండి అంకుల్ అన్నట్టు. ఎందుకమ్మా అంటే మీరు ఇచ్చిన పాయిజన్ బాటిల్ అంతా మనగా నా చేజారి కింద పడి పగిలిపోయింది అంకుల్. పాయిజన్ బాటిల్ కదా, సారీ, మీరు ఇచ్చిన మెడిసిన్ బాటిల్ పడి పగిలిపోయింది అంకుల్. మరి నాకు ఒకసారి మీరు ఏమనుకోకుండా తీయండి అంకుల్, మా మమ్మీ మెడిసిన్ ఈరోజు తప్పకుండా వేసుకోవాలి అంటే లోపల ఎక్కడ లేని ఉత్సాహంతో సంతోషంతో డోర్ తీసి మెడిసిన్ ఫ్రీగా ఇచ్చి అమ్మ ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళని ముందుసారి భయంతో మోకరించాడు. ఇప్పుడు దేవుని పట్ల కృతజ్ఞతతో మోకరించి నువ్వు ఉన్నావయ్యా, నువ్వు లేవని నేను అనేక మంది ఎదుట నేను తిరస్కరించి దూషించానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆ రోజు నుంచి అంట దేవుని సాక్ష్యాన్ని అనేకులు ఎదుట చెప్పిన వ్యక్తిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. అంటే ఈ రోజున ఎవరు అడిగినా దేవుడు ఇస్తాడంటే, ఎవరు అడిగినా కూడా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. అయితే ఎలా అడగాలంట, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో ప్రతిదీ కూడా దేవుడు చేస్తాడని ఒక నిశ్చయిత. అంటే క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను మనం కొట్టుకుని మనం నోరు తెరిచి అడిగినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు తప్పక మన జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేయగలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ రోజున మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ప్రభువుని సేవించడంలో ముందుకు కొనసాగకుండా మనకు ఆటంకపరిచేది ఏంటని అంటే కొన్నిసార్లు జరుగుతుంటారు. నిజంగా జరుగుద్దా? ఎక్కడో సందేహంతో మన జీవితాలు ఉండటాన్ని బట్టి అంటండి ఈ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగకుండా అక్కడే ఆగిపోతూ ఉన్నామంట. హల్లెలూయా. రెండవది చూద్దాం. మొదటిగా అల్ప విశ్వాసము వలన మనము దేవుణ్ణి సేవించుటలో ముందుకు కొనసాగకుండా మనకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. రెండవదిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నేను 3 వారాల నుంచి సేమ్ రెఫరెన్స్ మీకు రెగ్యులర్గా చదువుతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరో ఏ రీతిగా భయపడతా ఉన్నారు, ఏ దిగులుతో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ నేను ఈ రిఫరెన్స్ చదివినప్పుడల్లా అనుకున్నా ఇది 3వ వారం కంటిన్యూస్గా ఇదే రిఫరెన్స్ తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనుకుంటున్నా. 41:10 నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీ తీయను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనము దేవుని సేవించడంలో కొనసాగకుండా మనల్ని ఆటంకపరిచేది ఏంటి అంటే రెండవదిగా భయం, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ అంటే వైఫల్యాలు, తిరస్కారాలు, తెలియని భయం వల్ల మనము దేవుని మార్గంలో ముందుకి కొనసాగలేకపోతా ఉన్నాం. అనుకుంటూ
దేవుడు నాకు ఇది చేస్తాడు అనుకున్నానండి, ఇది జరగలేదు కాబట్టి నేను దేవుళ్ళ ముందుకి కొనసాగలేనండి. మా అబ్బాయికి మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నా, వస్తే ముందు కొనసాగుదాం, రాలేదు కాబట్టి నేను ఈ మార్గంలో ఇక నడవను. భయం, కొన్నిటిని బట్టి భయం, కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి, కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి, మన కుటుంబాల్లో తలెత్తుతూ ఉన్న సమస్యలను బట్టి ఈనాడు మన ఆత్మీయ యాత్ర ముందుకి కొనసాగకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయంటే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని బట్టి మనకు కలిగేటువంటి ఆ భయం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఆ భయాన్ని ముందుకు వెళ్లకుండా అక్కడే కదా. నేడు చూస్తూ ఉంటే మనం ఆ హెలికాప్టర్లో ఆ పేలైపోతూ ఆ యొక్క ఆ తగలబడిపోతూ ఉంటే ఈరోజు చాలా మందికి అది ఎక్కాలంటే భయం. యాక్సిడెంట్ అవడం చూస్తే ఒక బండి మీద ఒక కారు మీద వెళ్ళాలంటే భయం. అంటే అక్కడికి ఆ భయం అనేది ఏం చేస్తాం, మన ముందు వారికో మన వెనక వారికో లేదా మన చుట్టుపక్కల ఉన్న వారికో జరిగేటువంటి కొన్ని ప్రమాదాలు ఏం చేస్తాయంటే మనలో భయానికి గురి అయ్యేట్లుగా చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో మనం ఏం చేయలేకపోతాం అంటే ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ఈ ఆత్మీయ మార్గంలోని కూడా కొన్ని సందర్భాలలో వీటిని మనము దేవుని యొక్క ఆ కృపతో కంపేర్ చేస్తూ చాలా మంది ఇది నిజంగా దేవుని యొక్క సందులో ఆయనను ఎరిగి ఉన్న నాకు, ఆ మార్గంలో ఉన్న నాకు ఎలాంటి సమస్య ఎదురవుతుంది కాబట్టి నేను చాలా కృంగిపోయానండి, చాలా నిరుత్సాహపడిపోయానండి. ఈ యొక్క ఫెయిల్యూర్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ తిరస్కారాలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను రిజెక్ట్ చేస్తున్నారు కానీ ఎవ్వరు కూడా నన్ను చేర్చుకోవట్లేదు. కాబట్టి కొంతమంది చూస్తూ ఉంటాం మనము కొన్ని వాళ్ళ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురయ్యే రిజెక్ట్ అవ్వడాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నేను ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా నాకు సక్సెస్ అనేది రావట్లేదు కాబట్టి నా తల ఎత్తుకుని నేను తిరగలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది చూస్తూ ఉన్నాం. ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా అంతటితో మన జీవితం ముగించబడ్డానికైతే కాదండి. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అపజయాలే, వైఫల్యాలే మన విజయానికంటే సోపాన మార్గాలుగా ఉండాలంటే తప్ప వాటిని బట్టి మనం అక్కడితోనే మన ప్రయత్నాన్ని ఆపడము కాదంట. కొన్ని సందర్భాలు అలాంటి ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు పక్క వారికి మరి అలాంటి విజయం వచ్చి మనము ఫెయిల్ అయినా, పక్క వారికి విజయం వచ్చి మనం రిజెక్ట్ చేయబడ్డా, కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఏ మార్గంలో వెళదాం అనుకుంటున్నామో చాలా మంది ఆ మార్గంలో వెళ్ళకుండా అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం ఎప్పుడు కూడా అంటే ఒక ఫెయిల్యూర్ చూసి అక్కడే నిలిచి పోకూడదంట. చాలా మంది నిలిచిపోతూ ఉంటారు. చాలా మంది ఇక నా వల్ల కాదు, ఇక నేను దేనికి పనికిరానన్నట్టుగా ఉంటారు. నేను అసెస్లో చేసినప్పుడు ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళ పాపని MBBS చేయించడానికి నీట్ రాయించారు, రాలా. అందరూ అన్నారు నీట్ రాకపోతే ఏ డిగ్రీలోనో వేరే బీఫార్మసీ దానికి సంబంధించిన ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ డాక్టర్కి చదివించవచ్చు కదా అన్నారు. వాళ్ళు మాత్రం నేను మాత్రం MBBS చేస్తానన్నట్ట. వాళ్ళ అమ్మ కూడా మరలా లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టించింది. వాళ్ళ అమ్మ టీచరే లాంగ్ టర్మ్ కోచింగ్లో రాలా, మరలా సెకండ్ ఇయర్ చదివించింది. అయినా వాళ్ళందరూ అంటున్నారు 2 సంవత్సరాలు అయిపోయింది ఆడపిల్లకి పెళ్ళి, వయసు వచ్చేస్తే ఎందుకని MBBS నీకు సీట్ రావాలి, సీట్ వచ్చాక 5.5 years చేయాలి, ఆ తర్వాత మళ్ళీ 3.5 years 9 years ఉంటుంది. మళ్ళీ లాంగ్ టర్మ్ నీ సంవత్సరంలో చదివించుకుంటుంటే 11, 12, 13 years నీ పిల్లకి అప్పటికే 18 వచ్చి 13 అంటే నువ్వు 30+ అయిపోతుంది అని అంటే ఉంటారంటే అలా 4 years చదివిస్తానే ఉందండి ఆవిడ. 4 years ఎంతమంది చెప్పినా ఏం చేస్తాడు, ఆ 4 years చదివించాక 4th yearలో ఫ్రీ సీట్ వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజున మన గురి ఎలా ఉండాలి, అది పొందుకునే వాళ్ళకి కూడా దాని వైపే మన గురి ఉండాలి. కానీ ఇది ఫెయిల్యూర్, ఇక్కడ నేను రిజెక్ట్ చేయబడ్డా అని బాధపడి అక్కడ నిలిచిపోతాం వల్ల ఉపయోగం ఏమి ఉంటుందంటారా? ఆ రిజెక్షన్ దాటుకుని మనం ముందుకి వెళ్ళాలి తప్ప మనం ఒకటి స్టార్ట్ చేసాం, ఒక కంపెనీయో లేదా ఒక ఆఫీసో స్టార్ట్ చేసాం, దానిలో ఫెయిల్యూర్ వచ్చింది, అక్కడ మనకి సరైన విధానంలో అభివృద్ధి లేదు, దాన్ని విడిచిపెట్టి దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇలా ఎందుకు అయిపోయింది, నేను ఇక్కడ ఎందుకని ఇలా అయిపోయింది, ఎందుకు ఫెయిల్ అయ్యాను, కష్టపడ్డాను అంటే కాదు. దాన్ని దాటుకుంటూ మన గురి ఏంటి, మన గోల్ ఏంటి? అసలు ఈ రోజు మనము భక్తి చేస్తూ ఉంటే మన గురి ఏంటంటే ఆ నిత్యరాజ్యంలో తండ్రితో ఉంటే మన యొక్క గురేంటి. ఈ లోకంలో యొక్క జాబ్స్ లేకపోతే ఈ ఆర్థికమైన పరిస్థితుల్లో అన్ని రకాల సంపద అంతా తాత్కాలికమైందే, ఇది ఉండాలి. కానీ దీనికి మించినటువంటి సంపద నిత్యరాజ్యంలో తండ్రి మనకి ఇవ్వబోతూ ఉండగా ఆ గురి వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఈ ఫెయిల్యూర్ ఏంటి, చిన్న చిన్న వాటికి మనం
ఆ భయంతో ఉన్న రోజులన్నీ ఏది కూడా వాళ్ళు కొత్తది మొదలు పెట్టలేదు, ఒక కొత్త పని స్టార్ట్ చేయలేదు, బాగా పని కూడా వాళ్ళు ఆ కొద్ది రోజుల పాటు చేసుకునే అవకాశమే ఉండదు. అంటే నువ్వేం చేస్తూ ఉన్నావు ఈ రోజున మన గురి ఏంటో మర్చిపోతున్నాం. మనకు కలిగే భయాలను బట్టి, మన యొక్క లక్ష్యం ఏంటో, మన వైఫల్యాలను బట్టి మనం మర్చిపోతూ ఉన్నాం. మనం తిరస్కరించబడ్డామని మన గురి ఏంటో మనం మర్చిపోవటము కాదు. ఈ రోజున మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి మూడు. భయం అనేది తప్పకుండా ఉంటుంది, వైఫల్యాలు అనేవి ఉంటాయి, రిజెక్ట్ చేయబడిన సందర్భాలు కూడా లేవండి. నాకు ఈ మూడు లేకుండా హ్యాపీగా ఉన్నాను వాళ్ళ చేతులు ఎత్తండి అన్నారా? ప్రతి ఒక్కరికి ఉంటుంది భయం లేకుండా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఆ భయంతోనే, ఆ వైఫల్యాలతోనే, ఆ తిరస్కారాలతోనే మీరు అక్కడే నిలిచిపోవడము ఏం చేయాలంట? వాటిని అధిగమించి ఎవరిని కలిగి ఉన్నాం మనము? ప్రతిదీ సాధ్యపరచగలిగిన, ప్రతిదీ అనుగ్రహించగలిగిన ఒక స్థిరమైన క్రీస్తు అనే బండ మీద ఈ రోజున మన జీవితాలు కట్టబడి ఉండగా వాటి వైపు చూస్తూ మన ఆత్మీయ ప్రయాణమును దేవుని సేవించడంలో, ఆయన కొనసాగించడంలో ఆటంకపరిచే మన ఎదుట ఉండగా వాటిని చూసి అక్కడే నిలిచిపోక ఏం చేయాలంట? ముందుకి కొనసాగుదామా వద్దా? వద్దంటారా? కొనసాగాలంటే ఈరోజు ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము మొదటిగా చదువుకున్నాం కదా, దేవుడికి చేస్తే ఏమొస్తుంది, ఆయన సేవిస్తే నాకేంటి లాభం, ఆయన ఆరాధిస్తే నాకేమన్నా సంపద వస్తుందా అనే గర్వపు మాటలు మాట్లాడిన యూదుల వలె మనము ఉండగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవిస్తున్న వారి వల్ల ఉంటే మన పేరులు జీవ గ్రంథంలో ఉంటాయంట. ఆయన సామ్రాజ్యం అంతా కూడా ఎవరు చెప్పండి? పక్కన వాళ్ళకి ఆయన సామ్రాజ్యం అంతా కూడా మందేది, ఆయన సంపద అంతా మందేనంటే చెప్పండి. ఎవరైతే మనస్ఫూర్తిగా చెప్తారో వారి జీవితాలు దేవుడు తప్పక కార్యాన్ని చేయగలంట. తండ్రి మనల్ని ఎలా కనికరిస్తాడో పరలోకమందున్న తండ్రి కూడా మనం అలాగా కనికరిస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఒకవేళ మా భౌతికమైన తల్లిదండ్రుల దగ్గర మరి ఆర్థికంగా వారు మంచి సమృద్ధిలో లేకపోవచ్చేమో, కానీ పరమ తండ్రి అయిన దేవుడు మనకు ఉండగా మన తల్లిదండ్రులు ఎంతవరకు ఇవ్వగలుగుతారు చెప్పండి? మనకి ఎంతవరకు ఇవ్వగలుగుతారు? వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నంత వరకు, వెళ్ళినప్పుడు ఒక చీర, ఒక 10,000, మహా అయితే ఒక 1,00,000 రూపాయలు ఆఫర్ మ్యారేజ్, అంతేనా? అంతకు మించి చేయగలుగుతారంటారా? చేయలేరు ఎంతవరకు. కానీ మన తండ్రి అయితే దేవుడు చేయడం ప్రారంభిస్తేనంట ఇంత అంత అది కాదు, నాదంతా నీదే అంటున్నాడు. ఏంటంటండి? ఆయన ఎంత అంట? సర్వ సృష్టి కూడా ఆయనదే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కలిగి ఉన్నాం కాబట్టి ఫెయిల్యూర్స్ బట్టి, నువ్వు రిజెక్ట్ చేయబడిన దాన్ని బట్టి కానీ, నీకు ఎదురవుతున్న భయాలను బట్టి కానీ నువ్వు ఎక్కడ కూడా నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఆపక ఏం చేయగా, ఆత్మీయ ప్రయాణాన్ని ఆపక ముందుకి మనము కొనసాగిద్దాం. మొదటిగా మరి మన ఆత్మీయ ప్రయాణానికి ఆటంకం ఏంటంటే అల్ప విశ్వాసము లేదా విశ్వాసము లేకపోవటము. రెండవదిగా మన ఆత్మీయ ప్రయాణానికి ఆటంకం కలిగించేది ఏంటంటే భయము, ఫెయిల్యూర్స్, వైఫల్యము, రిజెక్ట్ అంటే తిరస్కరించబడటము. అంటే ఈ రోజున మన జీవితాల్లో వీటిని కలిగి ఉండక మూడవదిగా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏవని మనకు అనుగ్రహింపబడతాయంట? పై వచనాలు మనం చదివినట్లయితే 27వ వచనం, మీలో ఎవడు చింతించడం వల్ల తన మూరులు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి పోయిగా వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. హల్లెలూయా. మూడవదిగా మనకు మన యొక్క ఆలోచన అంట వస్త్రాలు కొనుక్కోవాలా, బంగారం కొనుక్కోవాలి అంటే ఒక వ్యాపారం అనేది చేయాలి, వ్యాపారంలో నాకు అభివృద్ధి కావాలి అని అంట. మూడవదిగా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామంటే, ఏది మనం ఆటంకపరుస్తుందంటే
అది నువ్వు చేసే జాబ్ కావచ్చు, నువ్వు చేసే బిజినెస్ కావచ్చు. దానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అంటండి మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకము. దేనికంట, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్, ఒక జాబ్ హోల్డర్ అయితే జాబ్, ఏ పని అయితే నువ్వు చేస్తూ ఉన్నావో అది మనల్ని ఏం చేస్తా ఉందంటే ఆత్మీయ జీవితానికి ఆటంకాన్ని. అదేంటంటే జాబ్ కానీ బిజినెస్ కానీ లేకపోతే వ్యవసాయం కానీ చేయకపోతే ఎలా వస్తుందంటే, దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏ దినానికి నీకు ఏది కావాలో ప్రభువుకి తెలుసా లేదా? తెలుసు అంటారా? ఎంతమంది నమ్ముతున్నారు? అవునా? అందుకే అంటున్నాడు, నువ్వు ఏది ధరించుకోవాలో, ఏ సమయానికి ఏది కావాలో నాకు, ఏం తినాలో నాకు తెలుసు. అవన్నీ కూడా తెలుసున్న పరలోకపు తండ్రి చెప్తున్న మాట. అయినా కూడా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల మరి నిశ్చయముగా వస్త్రములు ఏ ధరింప చేస్తాడంట. నీకు ఏ సమయానికి నువ్వు ఏది ధరించుకోవాలో ఆయనకు, ఏ రోజు ఏ ఫుడ్ తినాలో ఆయనకు తెలుసా తెలీదా? తెలిసినా కానీ మనకు ఎలా ఉంటుంది? పలానా రోజు పలానా ఫంక్షన్లో మనం ఎలాగా ఏ డ్రెస్ కావాలా, ఏది తీసుకోవాలా, దేవుడు తెలుసని తెలుసు. మరలా ఏంటి ఆలోచన? ఎలాగా దేవుడు అన్నాడు, మరి నిశ్చయముగా నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. తెలిసిన దేవుడు నీకు సమయానికి నువ్వు ఎలాంటిది ధరించుకోవాలో, ఎలాంటిది ధరించుకుంటే నీకు దేవుడు ఎలాంటిది ధరింప చేయాలనుకున్నాడో అది తప్పకుండా ధరింప. మన ఎక్స్పెక్టేషన్స్ వేరు, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక వేరు. అవును, మనం చాలా వరకు కింద ఎదుగుతూ ఉంటాం. దేవుడు అంటే వాడి కింద ఉన్న వాటి మీద మీరు ధ్యాస ఉంచక పైన వాటి ఎందుకు మీరు ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే మన ఆలోచనలు ఎదగవు కొన్నిసార్లు, కానీ దేవుడు మనం ఉంచాలనుకున్నటువంటి స్థాయి ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంటుంది. కొన్నిసార్లు నీ చేతికి పని లేకుండా దేవుడు అలాంటి కార్యాలు కూడా చేయగలిగిన వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు మన ఎదుట ఉంచిన వాటిని చూస్తే మనకే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి గొప్ప కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. అవునంటారా? ఎంతమంది నమ్ముతున్నారు మీలో? నమ్మిన మీ అందరి జీవితాల్లో అలాంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఎందుకంటే మన గౌడపల్లి మందిరం చర్చి ఫస్ట్ యానివర్సరీ అయిన తర్వాత మొన్న అనుకుంటా మనకంటే మంచి మిక్సర్ వచ్చినట్టుంది వాళ్ళకి. రెండోది ఎవరో 2 సౌండ్ బాక్స్లు మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం కదా, ఒక 2 సౌండ్ బాక్స్లు కూడా దేవుడు పంపిస్తానని వాళ్ళు ఆ రోజు దేవుని సన్నిధిలో చెప్పి వెళ్ళారు. అంటే యవనస్తులు అందరూ కూడా ఏం చేశారంటే సన్మానాలు చేయిస్తే ఆ క్షణంలో టైం కొంత మనకు అటు ఇటు వెళ్ళడానికి కూడా టైం సెట్ కావట్లేదు. దాని బదులు ఒక అమౌంట్తో ఒక మిక్సర్ అనేది మనము తీసుకుందామని ఒక 8,000 కలెక్ట్ చేసి ఆ మిక్సర్ తీసుకున్నాం. అంటే దేవుడు మనలో ఉన్న ఆలోచనలు కొన్నిసార్లు ఎవరితో మనం షేర్ చేసుకోవక్కర్లా. అర్థమవుతుందో? మనకి ఏది కావాలో ఆయనకు. ఆ నెక్స్ట్ డే మన బిడ్డలే ఒక షాపింగ్ తీసుకెళ్ళారు పాస్టర్ గారిని నన్ను. మనం ఎప్పుడు కూడా ఒక పెట్టుబడి అనేది చూస్తే ఎట్లా ఉంటుందంటే, నేను చాలా వరకు చూసుకుంటూ వచ్చాను 1, 2, 3 ఈవెంట్స్తో తప్ప. మనం ఒక మినిమం ఒక 1,000 or 2,000 అట్లా ఇతరులకు పెట్టుబడికి చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చెప్తున్న రేట్ చూస్తే పాస్టర్కి నాకైతే ముందున్న కార్యక్రమం వేరు, మనకంత ఇద్దరికి అంత ఖర్చు పెడితే అది వాళ్ళకి దేనికోదానికి వస్తుందన్న ఆలోచన. ఎందుకంటే మనం అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెడితే మిగతాది వాళ్ళకి ఉపయోగపడద్దో మనకి తెలుస్తుంది. ఎవరైనా తెచ్చి ఇచ్చేస్తారు, తీసుకెళ్ళాక వాళ్ళు 4,000-5,000 తీయమంటే మాకు అర్థం కావట్లా. ఇద్దరి మీద అలా చూస్తే 10,000 అక్కడే ఖాళీ అయిపోతాయి. అవునండి, 1,000 రూపాయలు పెట్టేసిన 10 మందికి వచ్చేస్తాయి బట్టలు. ఎప్పుడు కూడా మన దేవుడు అంటే మనకు ఏది కావాలో మనం అడగక్కర్లా. మనం ఒక దగ్గరికి నాకు ఇంతలో కావాలని మనం నోరు తెచ్చుకోవడం అనవసరంలా. ఏ సమయానికి ఎవరి ద్వారా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యాన్ని చేస్తాడో మనకి ఎప్పటికీ కూడా మనం చేస్తుంది ఒకటే, ఆయన్ని సేవించడమే. ఎవరినండి? భర్తలు కాదు. భర్తలు సేవిస్తూ ఎందుకో షాపింగ్కి వెళ్ళాలంటే పిచ్చి కాకబట్టేస్తా ఉంటారు కొంతమంది భార్యలు. సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉండగా ఆయన తెలుసు నీకు ఏ సమయానికి ఏది ఉంటే నీకు ఎలా నిలబెట్టాలో. ఎక్కడ కూడా మన దేవుడు మనం సిగ్గుపరిచేవాడుగా లేడు. ఇక్కడ చెప్తున్న మాట అదే, మీకు ఏ సమయానికి ఏ వస్త్రాలు కావాలి, ఏ ఆహారం కావాలి, ఏ తిండి నువ్వు పౌష్టికంగా ఉంటావు, దానికోసం నువ్వు ఏం చేయొద్దన్నాడు?
ఈ రోజు నేను 10,000 రూపాయలు పట్టుచీరో లేకపోతే 20,000 రూపాయలు సూటో వేసుకోవాలంటే నేను ఆదివారం కూడా ఎగ్గొట్టేసి బిజినెస్ లేకపోతే ఈ యొక్క పనికో లేకపోతే ఇంకా ఆ డ్యూటీకో వెళితే వస్తాయని నువ్వు నీ ధ్యాస వ్యాపారం మీద ఉంచుతున్నావేమో. దేవుడు చెప్పేది అదే. నువ్వు వ్యాపారం మీదో నీ యొక్క జాబ్ మీదో లేదా నీ యొక్క వ్యవసాయం మీదో నీవు దృష్టి పెట్టి దేవుని మార్గములో నీవు కొనసాగకుండా ఒకవేళ అక్కడే ఆగిపోతున్నావేమో. అదేమండి అవసరం ఉంది కదండి, ఎదరా అవసరాలు ఉన్నాయండి, పిల్లల చదువులు ఉన్నాయండి, లేదా పిల్లల వివాహాలు ఉన్నాయండి, లేదా నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి ఉందండి అని చెప్తూ చాలా మంది చేసే పని ఏంటంటే ఆ డ్యూటీకో లేదా ఊడ్పులు చేస్తున్న ఊడుపుకో లేకపోతే వారి ఇంకా ఏ పని అయితే చేస్తారో వాటి మీద వాళ్ళ ధ్యాస నుంచి ఆ రోజు దేవుణ్ణి ఆరాధించడంలో ఆటంకాన్ని వారే వెతుక్కున్న వారుగా ఉంటున్నారు. కాదు, ఈ రోజున నీకు ఏది కావాలన్నా మనం అంటే రూపాయి లేకపోతే ఏది వస్తుందండి, నిజమే. కానీ దేవుడు అంటుంది ఏంటో తెలుసా, నన్ను ఆరాధించడంలో ఆటంకపరిచేది ఏది కూడా నీకు అవసరంలా. నా నామాన్ని ఆరాధించడంలో నీకు ఆటంకపరిచేది ఏది కూడా నీకు అవసరమా లేదు. ఎందుకంటే నీకు ఆ వ్యాపారం దేని వరకు చాలా మంది అంటారు కదా, పొట్టకూటి కోసం అండి అంటారు. అవును, ప్రతి ఒక్కరు కూడా ఈ 4 వేల లోపలికి వెళ్ళాలంటే ఈ పని నేను చేయాలి. దేవుడు ఏమన్నాడు, ఆయన ఆరాధించే క్రమాన్ని ఆయనకు నువ్వు అప్పగించి ఆటంకపరిచేది ఏది కూడా నీకు లాభాన్ని తెచ్చేదిగా నేను ఆశీర్వాదకరంగా ఉంచేదిగా ఎప్పుడు కూడా ఉండదు. నీకు ఏది కావాలో దేవుని అడుగు. ఆ రోజు నీ బిజినెస్ ఆపుకు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చో. నువ్వు ఆ రోజు కష్టపడకుండా ఏ రోజు ఎలా దేవుడు నీకు ఇస్తాడంటే ఆ ముందు రోజు ఆ తర్వాత రోజు తప్పకుండా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ధనలక్ష్మి అంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆదివారాలు సెలవు ఏమనన్నారంట. 3 వారాల నుంచి 1 వారము ఏమనన్నారంట. మరి వస్తానో రానని చెప్పిందంటే ఎంత ఇస్తాను, 7,000 8,000. నిజమే, దేవుని నామానికి మహిమలను ఆ ఘనతను ఆపాదించే ఈ క్రమములో ఆయన నామాన్ని ఘనపరచకుండా ఉండే ఏ వ్యాపారమైనా నువ్వు చేయవలసిన పని లేదు. అది ఏంటంటే నిన్ను దేవునికి దగ్గరగా రానియకుండా నిన్ను ఆటంకపరిచేదిగా. కానీ నీకు ఏ సమయానికి ఏది కావాలో దేవుడికి మాత్రము తెలుసు. ఏది ఇవ్వాలో, ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో, నేను ఎక్కడుంటే నీకు విలువ ఉంటుందో అవన్నీ ఎరిగి ఉన్న తండ్రి అయిన దేవుడు ఈ రోజున మనము ఆయన సేవించడంలో మనకున్న పనులను ఆటంకముగా మనం ఉంచుతాం. అవి మనకు ఆటంకముగానే అడ్డుపడుతూనే ఉంటాయి. చిన్నపిల్లలు ఎలా ఉంటారు, కాళ్ళకి ఎటు అడ్డుపడుతూ ఉంటారు. ఈ పనులు కూడా అంతేనండి. దేవుని యొక్క సముఖంలోకి వచ్చేప్పుడు అది ఎలాంటి బిజినెస్ అయినప్పటికీ కూడా మనకు కొంతమంది అంటారు చికెన్ షాపు అలా వాళ్ళు మాకు సండేనేనండి బిజినెస్ అంటారు. అవునా కదా, మా బిజినెస్ అవును సండేనే ఇవ్వబడుతుంది. కానీ ఆ సమయాన్ని నువ్వు ఎక్కడ ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క ఎందుకంటే నీకు ఆ సమయానికి ఏది కావాలో నేను అనుగ్రహించిన వాడనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కిషోర్ గారిని బట్టి మేము చాలా సంతోషిస్తాం. పాస్టర్ గారు మేము అనుకుంటాం ఆయన అత్తగారింటికి వచ్చి ఆ రోజు ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు, భార్య బిడ్డలు బావమరుదులతో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆయన ఈ గరిగిపల్లి ప్రాంతం నుండి తప్పకుండా ఆదివారం క్రమంలో కనపడుతూ ఉంటారు. నేను అన్నాను మొన్న శ్రావణిని, మీ అన్నయ్యలు ఆయనకు రోల్ మోడల్ ఉండాలి కదమ్మా. కిషోర్ గారే మీ అన్నయ్యకి ఒక రోల్ మోడల్గా దేవుడు ఉంచాడు. ఆయన వచ్చి వస్తుంది, ఆయన బట్టి అన్నా మీరు నడవాలి. ఈ రోజు మనము ఒకరికి రోల్ మోడల్ ఉండాలి. కానీ ఎవరినో చూసుకుని మనం ఫాలో అవ్వటము, మనం ఫాలో అవ్వాల్సింది ఎవరినంట, మన తండ్రి అయినా దేవుని తప్ప ఎవరిని కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవించడానికి సేవించడంలో మనం ఆటంకపరిచేది ఏంటంటే మొదటిగా అల్ప విశ్వాసము, రెండవదిగా భయము, తిరస్కారాలు, వైఫల్యాలు, మూడవదిగా మన యొక్క వ్యాపారం, అది బిజినెస్ అయినా లేదా నువ్వు ఏ చేస్తున్న ఏ జాబ్ అయినప్పటికీ. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు మొదట ఎవరిని వెతకాలంట, ఆయన రాజ్యమును నీతిని వెతికితే నీకు ఏది కావాలో అది ఆయన ఎవరిస్తారంట, ఏది కావాలంటే అది ఇస్తాను. ఎందుకంటే నావన్నీ నీయేగా అంటున్నాడు. ఏంటంటే నావన్నీ నీయే కాబట్టి నీకు ఏది కావాలో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఇస్తాడు. 4వదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు, పేజ్ నంబర్ 179. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఈడు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీరు ప్రతివాడును తన సొంత కార్యములను
మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే నాలుగవదిగా వారు దేవుని సేవించకుండా ఆటంకపరిచేది ఏంటంటే స్వీయ కేంద్రీకృతం, అంటే స్వార్థపూరితమైనటువంటి స్వభావం. స్వీయ కేంద్రీకృతం అంటే స్వార్థపూరితమైన స్వభావము. నేనే మంచి ఫుడ్ తినాలి, నేనే మంచి వస్త్రాలు ధరించుకోవాలి, నేను నా ఫ్యామిలీ అంతే. తప్ప పక్కన వాడు ఏమైపోయినా పర్వాలా, వాళ్ళతో మనకి సంబంధమే. పక్కనోడికి ఎలాగలా కూర్చుకుంటున్నా కానీ ఏమైంది, ఎవరో చెప్తే ఏమైంది, అవునా అదేంటంటే నీ పక్కనే కూర్చున్నారుగా, వాళ్ళ దగ్గర నిజమని పట్టించుకోలేదు. అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటంట, నేను నా భర్త నా బిడ్డలు బాగుంటే చాలు, ఇంకెవరితో నాకు పని లేదు. స్వార్థపూరితమైనటువంటి స్వభావము గలవారు కూడా దేవుని సేవించడంలో వారి ఆత్మీయ ప్రయాణంలో ఆటంకాలు ఏం కలిగి ఉంటాయి అంటండి, ఆటంకాలు. అమ్మో ఈరోజు చర్చికి వెళ్తే మళ్ళీ ఎవరన్నా పట్టించుకోవాలేమో, పోయిన వాళ్ళు వీళ్ళకి బాగోలేదని చెప్పారు కదా, మళ్ళీ ఏమైనా వీళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తారేమో. ఈరోజు ఇంట్లో ఉంటే నెక్స్ట్ వీక్కి సద్దుమణిగిపోద్దుగా. ఏంటంట అది స్వార్థం అండి. నేను నా ఆ స్వభావాలు మనలో ఉండకూడదు. ఈ రోజున మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఒకరినొకరు ఏం చేయమన్నారంటే ప్రేమ కలిగి, కక్ష చేత ఉదాతిశయము చేత కాక వినయమైన మనసు గలవారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. మనకంటే బాగా పాటలు పాడుతున్నారండి, పాడేవాళ్ళు మనం ఏమనాలి, నువ్వు బాగా అలాంటి మన మనసు ఒప్పుకోదు. మన మనసు మనం కేసర పాసలుగా పాడినా మనమే బాగా పాడతాం, వచ్చిన ప్రార్థన చేస్తే మనమే బాగా. వంటలైనా చూడండి, ఒకటి చేసిన వంట ఒకటి, నేనైతే అట్లా చేసేవాడు, నేనైతే ఎలాగా. అందుకే దేవుని వాక్యం అంటుంది స్వీయ కేంద్రీకృతమైనటువంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నవారు కూడా దేవుని సేవించటంలో ముందుకి, అంటే స్వార్థంతో కూడినటువంటి వ్యక్తిత్వము, స్వార్థపూరితమైనటువంటి స్వభావం కలవారు కూడా ప్రభువుని సేవించడంలో ముందుకి కొనసాగాలంటండి. హల్లెలూయా. 5వ కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాం. నా దోషమును కప్పుకొనక, 3 నేను మౌనిగా ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయిను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా ఏది మనల్ని ఆటంకపరుస్తుందంటే ఒప్పుకోకుండా కప్పుకునే పాపం అంట మనలను దేవుని యొక్క మార్గంలో కొనసాగకుండా ఆటంకపరుస్తుందంట. ఏంటండి, ఒప్పుకోకుండా కప్పుకునే పాపం. ఒప్పుకోకుండా కప్పుకునే పాపం. యాకోబు యేషోబు ఉన్నారా లేదా? మరి తల్లి ఏం చేసింది? అన్నయ్యకి ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయట. నువ్వు అన్నయ్య మరి వంటి రోమాలు కలిగిన వాడవు కాదు కదా, నువ్వు కప్పుకోమంది. ఏంటిది? గొర్రె చర్మాన్ని కప్పుకోమంది. దేనికి కప్పుకోమంది అక్కడ తల్లి? తాను చేసే తప్పు. అంటే తండ్రి చెప్పింది ఒకరికైతే తల్లి మరొకరిని ఆ స్థానంలో పెట్టే క్రమంలో తన దేహము నున్నటి చర్మమును కలిగి ఉన్నవాడుగా ఉండటం బట్టి అన్నయ్యకు రోమములు కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు కదా. ఈ నున్నటి చర్మం అనేది కనపడకుండా నువ్వు కప్పుకో. దేంతో కప్పుకోమంది? గొర్రె చర్మముతో కప్పుకోమంది. మంచి పని చేయడానికి, చెడ్డ పని చేయడానికి అంటారు. అది వాళ్ళకి అది మంచిగా అనిపించింది. ఎందుకని? తండ్రి ఆశీర్వాదం కదా అనిపించింది. కానీ ఎప్పుడైతే మనది కాంతి మనం ఆశిస్తామో ఆజ్ఞ అతిక్రమము పాపము, ఆ పాపము ఆ తప్పు చేయడానికి తండ్రి దగ్గర నుంచి అన్న యొక్క దీవెను కాచేయడానికి గొర్రె చర్మాన్ని కప్పుకుని మరి తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు తండ్రి స్వరాన్ని బట్టి అనుకున్నాడు, ఏంటి స్వరం ఎలా ఉంది అంటే జలుబు చేస్తుందో ఏదో కవర్ చేశాడు. ఈ రోజున రోడ్డుకి ఆ కవరింగ్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఆ కుమారుడు కూడా తండ్రి దగ్గర స్వరాన్ని కవర్ చేశాడు. తండ్రికి డౌట్ వచ్చి దగ్గరకి రమ్మ
తీసుకోమని ఇలాగా నువ్వు సవర్గా ఇలా లాగుతావంటే అది తల్లికి ముందే తెలుసు. తెలిసిన తల్లి కప్పింది కదా, ఆ చర్మం ఎట్లా ఉందో రోమాలు కలిగిన వాడుగానే ఉన్నట్టుగా. అంటే ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే, మనకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలి అంటే, ఈ రోజున నీ పైకి కనపడే రూపం కాకుండా లోపల ఇంకొక వ్యక్తిత్వాలు కొంతమందికి ఉంటాయి. పైకి పవిత్రత కలిగిన వారముగా, పరిశుద్ధులుగా కనపడుతూనే అంతరంగములో పాపాన్ని నింపుకున్న వారు, అలాంటి ఆలోచనలు, అలాంటి క్రియలతో ఉన్నప్పుడు ఎవరైతే ఆ దోషమును కప్పుకొనక ఒప్పుకుంటారో, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడటండి. హల్లెలూయా. ఎవరైతే పాపములకు ప్రాయశ్చిత్తము పొందుతాడో వారు మాత్రమే ధన్యులంట. ఈ రోజున మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచేది ఏంటంటే కప్పుకొనక. ఏంటంట? ఒప్పుకొనక కప్పుకొనే పాపం అయితే మనం ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా కాదులేండి, పక్కన ఒప్పుకోకుండా బాగానే ఆ రోజు అంత గొప్పవాడే కప్పుకున్నాడు కదా, తండ్రి దగ్గర నుంచి దీవెనలు వచ్చినాయిగా అంటే బాగా దీవించాడు తండ్రి. దీవించాడా లేదా? దీవించాడు. దీవించినప్పటికీ ఆ దీవెనలు అతని దగ్గరే ఉండిపోయినాయా? కప్పుకుంటూ వాళ్ళ దీవెనలు ఉన్నాయా? ఒక్క దీవెని కూడా వెంటబడి ఎత్తుకెళ్ళా. ఎట్ట వెళ్ళాడు? తల్లి ఒక నూనె సీసా ఇచ్చి పంపించిందంట. ఏమిచ్చి పంపించింది? ఒక నూనె సీసా ఇచ్చి పంపించింది. అయితే నూనె సీసా కనపట్టుకుని వెళ్ళాడు తప్ప ఒక్క దీవెని కూడా ఈ రోజు మనం ఒప్పుకొనక కప్పుకొని, అర్థమవుతుందా? ఒప్పుకొనక కప్పుకుని, తామారు కూడా ముసుగు వేసుకుని తన మామతో ఆ యొక్క నైట్ గడిపినటువంటి స్త్రీగా ఉంది. ఈ రోజున ఎవరైతే ఒప్పుకొనక వారి పాపమును, నన్ను ఎవ్వరూ చూడలేదు, నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేదు, కానీ నేను పరిశుద్ధురాలుగానే కనబడుతున్నా అని నువ్వు కప్పుకుంటూ తిరిగితే నీవు దేవుని మార్గములో పరిపూర్ణమైన ఆనందముతో ముందుకు కొనసాగే వ్యక్తివిగా ఉండలేదు. ఈరోజు పరిపూర్ణమైన ఆనందాన్ని మనం పొందుకోవాలి అంటే, తండ్రి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే, తండ్రి అన్నీ మనవి కావాలి అంటే ఏం చేద్దాం? ఒప్పుకుని కప్పుకుందామా? అదేంటండి చలేస్తుంది కప్పుకున్నాం, తప్పు ఏంటండి? చలేసినంత వరకు కప్పుకుని ఏం చేసేస్తారు? ఆ స్వెటర్ని, అంతేనా? అట్లా కాదు, ఆ రోజంతా అదే స్వెటర్తో ఉండరు కదా. దాన్ని ఎంతవరకు వాడుతున్నామో అంతవరకు. అంటే ఈ రోజు మన జీవితాలు ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా తప్పిగా నీ జీవితంలో దొరికిపోతే దాన్ని ఏం చేయాలంటే అందరితో ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకపోతే మన జీవితాలకు ప్రభుకి మనకి మధ్య ఉన్న సంబంధం ఏమైపోద్దంటే అక్కడతో ఏదేలో ఆదాము అవ్వలకు తండ్రి దేవునికి మధ్య ఉన్న సంబంధము వారు ఒప్పుకోకపోవడం వల్లే కట్ అయిపోయింది. తెలుసా సంగతి? ఏం చేయలేదు వాళ్ళు. ఏంటంటే ఆదాము అంటున్నాడు, నువ్వు ఇచ్చిన ఈ అమ్మమ్మే, ఈ అమ్మమ్మ ఏముంది? ఆ సర్పం అంటుంది అపవాది. అంటే వారు కనుక ఆ రోజు ఒప్పుకుని ఉంటే ఇదంతా జరగకుండా ఉండేదేమో. కానీ మన జీవితాల్లో దేవుడు మనకిస్తూ ఉన్న ఏదేనిలో ఉన్నటువంటి ఆ యొక్క స్థిరమైన ఆశీర్వాదాలను, ఆ రమ్యమైన సంతోషకరమైన దీవులతో ఆ సాంపత్యాన్ని దేవుడు మనకి ఇవ్వటంలో మరి ఈ క్రమంలో నడుస్తూ ఉండగా మన జీవితాలు ఏమవ్వకూడదంటే, ఆ ఒప్పుకోని పాపము ఏదైతే ఈ రోజున మీ జీవితంలో ఉందో దాన్ని ఒప్పుకుని ఏం చేద్దాము? విడిచిపెట్టేయండి. ఏం చేస్తారు? తీసి వేసుకోవాలండి, విడిచిపెట్టేయండి. అంతే. విడిచిపెట్టేసాక దాని వైపు కూడా మనము చూడకూడదు. ఐదవదిగా ఈ రోజున దేవుని సేవించడంలో మనకు ఆటంకం కలగజేసేది ఏంటంటే ఒప్పుకోక కప్పుకొని ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? మొదటిగా విశ్వాసము లేకపోవడం, అంటే అల్ప విశ్వాసంతో ఉంటాం. రెండవదిగా వైఫల్యాలు, తిరస్కారాలు, భయము. మూడవదిగా వ్యాపారము లేదా నువ్వు ఏ జాబ్ అయితే చేస్తున్నావు దానికి ఫస్ట్ ప్రయారిటీ, ప్రాధాన్యతను ఇవ్వటం. నాలుగవదిగా స్వీయ కేంద్రీకృతం అంటే స్వార్థపూరితమైనటువంటి స్వభావం. ఐదవదిగా ఒప్పుకోక కప్పుకునే పాపము. ఆరవది మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఆల్రెడీ మనం చదివాం కదా. ఏంటంటే మీరు దేని మీద మీ యొక్క ధ్యాస ఉంచాలి అంటే ఆయన రాజ్యమును మొదట వేడిని వెతకాలంటండి. మనము
మనం ఈ రోజున ఆరోదిగా దేనికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? మరి మనం మొదటిగా దేవునికి ప్రాధాన్యతనిచ్చే వారముగా ఉండకపోవడం వల్లనే దేవుని యొక్క క్రమంలో లేదా దేవుని యొక్క సన్నిధిలో ఆయన సేవించడంలో మనం ముందుకి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల అండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల. మనం చెప్పుకున్నాం కదా, వ్యాపారం మీదో, ఉద్యోగం మీదో, బిడ్డల మీదో, లేదా భర్త మీదో, భార్య మీదో, కుటుంబ సమస్యల మీదో, ఆర్థిక సమస్యల మీదో, అనారోగ్య పరిస్థితుల మీదో మనము వాటికి ప్రాధాన్యత ఇచ్చినంత కాలము కూడా అంటండి దేవునికి ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వలేము. ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇవ్వలేమంట? దేవునికి ప్రథమ స్థానాన్ని ప్రాధాన్యతను ఇవ్వకపోవటం వల్ల కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆటంకమును కలిగి ఉన్న వారముగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. 7వ సామెతలు 14వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడకలను బాగుగా కనిపెట్టును. హల్లెలూయా. 7వదిగా దేవుని సేవించడంలో మనం ఆటంకపరిచేది ఏంటంటే అవగాహన మరియు వివేచన లేకపోవటం అంటండి. ఏం లేకపోవటం అంట? అవగాహన మరియు వివేచన. వీరికి ఏంటంటే దేవుని చిత్తం గురించి అవగాహన ఉండదు, దేవుడు అనుగ్రహించబోయే ఆ సాంపాద్యం మీద అవగాహన ఉండదు, దేవునితో ఉండబోయే ఆ పరిస్థితి మీద అవగాహన ఉండక వీరి విధానం ఎలా ఉంటుందంటే ఎవరే మాట చెప్తే ఇక అదే మాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బలహీనత వచ్చింది అనుకోండి, నలుగురికి తెలిస్తే నలుగురు 4 మాటలు చెప్తారు. నలుగురు మొదటి వ్యక్తి వచ్చాడు, పలానా హాస్పిటల్లో చూపించండి అంటే సరే అంటాం. రెండో వ్యక్తి వచ్చేటప్పుడు సరే అది కాదు, ఇక్కడికి వెళ్దాం. మూడో వ్యక్తి చెప్తే మళ్ళీ అక్కడ కాదు. మనకంటూ దేవుడు ఒక వివేచనను అనుగ్రహించి ఉన్నాడు. ఎవరైతే చెప్తే అది గుడ్డిగా నమ్మటమో కాదు, దేవుని సన్నిధిలో అడగవలసిన వారంగా ఉన్నాం. జ్ఞానము లేని వాడంటే ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడంటే తన నడతలను బాగుగా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసింది ఏంటంటే, ఒక బలహీనత వచ్చినా లేదా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మన ఇంటికి పంపించిన మొదటిగా మనం చేయవలసింది దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ పరిస్థితుల మధ్య మేము ఉన్నాం, మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తావో నీవే నడిపించు. లేదా ఒక వివాహ విషయంలో, ప్రభు మేము పలానా కార్యక్రమం సందర్భంగా వెళ్తా ఉన్నాం, నీ చిత్తం అయితే ఆ వ్యక్తిని మా ఇంటికి అల్లుడుగా, నీ చిత్తం అయితే ఆమెను మా ఇంటికి కోడలుగా. ప్రతిదానికి కూడా మనం ఏం చేయాలంటే జ్ఞానము కలిగి దేవుడు అనుగ్రహించే వివేకము కొరకు మనము ప్రార్థన చేయాలండి. ఎదట బురద ఉందని తెలిసి కూడా గబగబా నడుచుకుంటే వాన నీళ్ళు పడుతుంది అండి. వర్షంలో ఆడటం ఇష్టం లేదా అండి, చూస్తే అక్కడ బురద ఉందండి అంటే బురదలో పడ్డా కడుక్కోవడం తప్పుద్దంటారా? బురదలో పడక ముందే, నువ్వు వర్షంలో వెళ్ళక ముందే తెలుసుకోవాలి, వర్షం పడిందంటే తప్పకుండా అక్కడ బురద అనేది ఉండదన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి వర్షం నీళ్ళు చూసి అట్రాక్ట్ అయ్యి బయటికి వెళ్ళటం కాదు. ఈ రోజు నువ్వు చేసే ప్రతి పనిలో పైన అందమైన రూపాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఈమె నా కోడలైతే బాగుండు, వాళ్ళకి వచ్చే శాలరీ చూసి ఈ నాలుడైతే బాగుండు కాదు. మనం ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో అలాంటి పెళ్లిళ్ళైనాక అప్పన్నవం సన్నిధి ప్రతి కుటుంబంలో ఉంటే అది వేరే విషయం. అప్పన్నవం లేకుండా ఏ ఫ్యామిలీ ముందుకు అలాగా వెళ్ళదండి. కానీ మనము దానికి ముందుగా మనం చూస్తూ ఉంటాం, 1,00,000 2 లక్షలు శాలరీ ఇస్తానండి, రోజు తాగి వస్తున్నాడు. ఎంతమంది లేరు అలాంటి ఆడపిల్లలు? రీసెంట్గా విన్నాను, ఎన్నో లక్షలు ఇచ్చి తల్లి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరెంట్స్ ఇద్దరు కూడా. దాదాపు మ్యారేజ్ ఒక 7-8 years అవుతుంది. అట్లా అయినాక రీసెంట్గా ఆ అబ్బాయి వేరే అమ్మాయి దగ్గర పెట్టుకుని అమ్మాయిని విడిచిపెట్టేసి తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. ఈరోజు సమాజంలో ఎన్నో భయంకరమైన వాటిని మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాలలో మనకు తెలిసిన వారిలోనే ఎంతో మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా ఈ రోజున మనం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పై రూపాలను చూస్తూ వారి శాలరీలను చూస్తూ కాదండి. మనం గమనించాల్సింది, ఆడపిల్లని అనుకునేటప్పుడు వారు అందాన్ని చూసి చాలా మంది అనుకుంటారు మా అబ్బాయి తగ్గ అమ్మాయి కావాలండి, మంచిగా గ్లామర్ ఉండాలి, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి అనుకుంటాం. ఈ రోజున అందము మోసము, సౌందర్యము వ్యర్థం అంట. ఈరోజు ఆత్మీయ అందము కలిగిన వారిని మనం ఎన్నుకోవాలంటే అది ఎలా మనకు తెలుస్తుంది? మనం చూసేదాన్ని పై రూపాయలు లోపల ఏందో మనకి ఎవరికి. కానీ దేవుని సన్నిధిలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన చేతులతో. చాలా మంది ముందుగా దేవుని పెట్టుకోక వేరే వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, తొందర పెట్టారు. కాదు, మనం దేవుని పెట్టుకుని ముందుకి
వెళదాం. ఈరోజు సరైన అవగాహన దేవుని పట్ల, ఈరోజు దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడండి. మా దేవుడు ఉన్నాడండి, మాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదండి. అవునా కాదా? ఒక థియేటర్లోకి వెళ్ళాక ఎవరుంటారు? అప్పుడు దాకా మంచిగా ప్రేమించే భార్య ఉండదు, రెగ్యులర్గా మనకు కావాల్సింది తీసుకొచ్చే భర్త. అనుష, మీ హస్బెండ్ వచ్చారా ఆపరేషన్ చేసేప్పుడు లోపలికి? ఉండారా? అదర్ కంట్రీలో అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మన సైడ్ ఎవరు అప్పుడు మనకు తోడెవరు? అవునా? ఎవరికి అప్పగించుకుంటాం? అక్కడ దేవునికి అప్పగించుకుని మనము రెడీ అంటాం దేనికైనా. అలాగే ఈ రోజున ఒక వివేచన జ్ఞానముతో మనం లేకపోవటం వల్ల ఆధ్యాత్మిక కోణంలో ఎవరు ఏదో చెప్తున్నారు, మీరు దేవుని విషయంలో ఎవరి మాటలు మీరు కూడా వినాల్సిన అవసరము దేవుని సన్నిధిలో ఒక్కటే, ప్రభువుని అడగండి, ప్రభు నీ చిత్తం ఏది నాకు పట్ల, నేను ఇలాంటి పరిస్థితి వచ్చి ఉన్నానయ్యా, ఇలాంటి సమస్యలో ఉన్నానయ్యా, లేదా ఏంటి నా పక్షాలు, నీ చిత్తం ఏమైంది అసలు, ఎందుకు నాకు ఇలాంటి ఫెయిల్యూర్స్ వస్తే, నాకు సరైన అవగాహన లేకపోవడం వల్ల, నాకు నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, నేను చేసే ఈ పనిలో నాకు జ్ఞానము సరిపోవటం లేదా, సరిపోవాలి, నేను ఎలా ఉండాలి. మనకు కొన్నిసార్లు కొన్ని తెలియదు. పక్కన అడగడానికి సిగ్గుపడాల్సిన పని ఏమి? కొంతమంది సిగ్గుపడిపోతా ఉంటారు. ఆ డౌట్ని అడుగుతుంటే పక్కన వాళ్ళు ఏమైనా ఒక బలహీనత వస్తుంది, పక్కనతో షేర్ చేసుకోలేరు. సిగ్గుగా అనిపించిందండి, ఇలా అడిగితే ఏమనుకుంటారో అని చెప్పలేదండి అంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా మనకి? ఆ సిగ్గుపడటంలో పక్కన వాళ్ళని అడిగి వివేకం కలిగి తెలుసుకోవడం కొన్ని ఫెయిల్యూర్స్ మనము ఎదుర్కొంటాం. అదంతా అయిపోయాక వచ్చిన అంటారు, ఇదేంటండి మాకు చెప్పుకుంటే మేము ఏదో ఒక సలహా ఇచ్చేవాళ్ళం, అప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, మరలా ట్రై చేయాలి. అవునా? మేము మా చిన్నబాబు అదే చెప్తాం, ఆయనకు ఒక డౌట్ వస్తే ఎవరిని అడగలేదు. ఈ 2 years నుంచి జరుగుతున్నది అదే. ఒక ప్రిన్సిపాల్ గారు చెప్పేది కూడా అది, ఏ రోజు డౌట్ ఎక్స్ప్రెస్ చేసి మా దగ్గరకు రాడు. మేమంటే నువ్వు దేనికి సిగ్గుపడక్కర్లా, మనకు తెలియని డౌట్ పక్కన వాళ్ళతో అయినా, ఒక లెక్చర్తోనో లేదా కొన్ని పక్కన కొన్ని స్టూడెంట్తో అయినా నీకు తెలియని తెలుసుకోవడం వల్ల మనం ఎక్కడ కూడా తక్కువ వారమో, మనకి దాని మీద అంత అవగాహన లేదు, దాని గురించి అంత నాలెడ్జ్ మన దగ్గర లేనప్పుడు ఆ నాలెడ్జ్ని మనం తిరిగి సంపాదించుకోవాలంటే ఎవరొకరిని అడిగి మనము తెలుసుకోవాలి. ఇంతన్నిటికంటే ముందు ఈ అవగాహన జ్ఞానము కొరకు సొలొమోను తండ్రి అయిన దేవుని దగ్గర అడిగాడండి. హల్లెలూయా. ఈరోజు ఈ భక్తి క్రమంలో నడిచే క్రమంలో ఒక అవగాహన లేకపోవటం వలన, సరైనటువంటి జ్ఞానం అనేది లేకపోవటం వల్ల అంటండి ఈ ఆత్మీయ మార్గంలో నడవకుండా చాలా మంది అక్కడే ఆగిపోయేవారుగా ఉంటూ ఉన్నారంట. 8వ మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. అంటే 8వదిగా మనం అంటే ఇతర విశ్వాసుల నుండంట సరైన మద్దతు లేకపోవటం వల్ల కొంతమంది వారి ఆత్మీయ ప్రయాణాన్ని అక్కడే ఆపేస్తున్నారు. ఏంటంట? ఇతర విశ్వాసుల నుండి సరైన మద్దతు లేకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విశ్వాసి ఒక బలహీనతో ఒక అనారోగ్యంతో మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ కొత్త వ్యక్తిని అలా సపరేట్గానే ఉంచేసాం అనుకోండి, ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఇన్ని వారాల నుంచి వస్తున్నా కూడా నేనంటే ఎవరో కూడా వీరికి తెలియలా. కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఏంటమ్మా రావట్లేదంటే, వస్తున్నాను కదండి, నాకు అక్కడ ఎవరో కూడా మద్దతుగా అంటే తెలిసిన వారుగా లేరు కాబట్టి ఒంటరిగా ఉన్నాను, అందుకే నేను రాలేకపోతాను. అంటే ఈరోజు నా దేవుని మార్గంలో దేవుని సేవించడంలో ఆటంకంగా ఉన్నది ఏంటంటే ఇతర విశ్వాసం నుంచి మద్దతు అనేది మనము నూతనంగా వచ్చే వారికి ఎలా ఉండాలి? సపోర్ట్గా. నేనేమో ఆర్థికమైన సపోర్ట్ కాదు, మాట అమ్మ మొదటి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీకు బాగానే ఉందా, నేను ఎలా కొనసాగుతున్నా, ఇలా ప్రార్థన చేస్తూ ఇలా నడవండి, ఇలా క్రమాలు ఉన్నాయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, ఆ ఇంక వారికి ఎలా అనిపిస్తుంది అంటే నన్ను పలకరించే వాళ్ళు కూడా ఇక్కడ, నన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతి వ్యక్తికి ఎలా ఉంటుందండి, నాకు ఒక వ్యక్తి సపోర్ట్గా. ఎక్కడికైనా సెంటర్కి వెళ్ళాలనుకోండి, ఒంటరిగా వెళ్తాక ఇష్టపడతామా? తోడుంటే సులువుగా. అలాగే దేవుని సన్నిధి రోజున మరి దేవుని సేవించడంలో వారి యొక్క మార్గంలో ముందు కొనసాగకుండా ఆటంకంగా ఉంది ఏంటంటే ఇతర విశ్వాసం నుండి సరైన మద్దతు లేకపోవటమే. ఏంటంటే ఈ రోజున మనం ఎలా ఉండాలంటే వచ్చిన వారికి మద్దతునిచ్చే వారముగా ఉండాలి. 9వదిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మీరు తీర్పు తీర్చుకుడి,
అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకును. అంటే మీరు ఎలా ఉండకూడదు అంటే ఇతరులను విమర్శించేవారుగా ఉండకూడదు. అంటే ఇతరుల నుండి వచ్చే విమర్శలు, తీర్పులు లేదా వ్యతిరేక అభిప్రాయాల వల్ల కొంతమంది ఆత్మీయ జీవితం అక్కడితోనే ఏదో సమస్యతో వచ్చారండి, నా సమస్యను బట్టి వాళ్ళందరూ విమర్శిస్తూ మాట్లాడుతున్నారండి. నాకు ఆదరణ కలుగుద్దని వచ్చానండి, నా కుటుంబంలో నా బిడ్డలను బట్టి ఆదరణ కలుగుద్దని వచ్చానండి, లేదా ఈ పరిస్థితి నుంచి నాకు ఈ సంఘం ద్వారా ఆదరణ వస్తుంటే నన్ను చూసి వాళ్ళు విమర్శిస్తూ మాట్లాడుతున్నారండి, సూటిపోటి మాట్లాడుతున్నారండి, అందుకే నేను రాలేకపోతున్నాను, అందుకే ఆత్మీయ జీవితం ముందుకి కొనసాగింపు జరగటం లేదు. అంటే 9వ ఇతరుల నుండి వచ్చే విమర్శలు లేదా వ్యతిరేక అభిప్రాయాలు, తీర్పుల వలన వారి ఆత్మీయ ప్రయాణం ఏమైపోతుందంటే ఆగిపోయేదిగా. ఎప్పుడు కూడా అంటే మన పక్క వారికి ఎలాంటి బలహీనులైనా వారి బలహీనతను ఎత్తిపట్టి వారితో మనము మాట్లాడద్దు. ఏం చేయండి, వారు ప్రార్థన అవసరం చెప్పారా ప్రార్థన చేయండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందండి, మనలో ఉన్న ఉద్రేకాలు ఇలాంటి పని చేస్తా కూడా ఎంత గొప్పగా సూక్తులు చెప్తున్నారు ఏంటండి అనిపిస్తుంది. దేవుడు అంటున్నాడు అలాంటి వారికి మనం తీర్పు తీర్చం. ఎందుకని? మనం ఇతరుల గురించి తీర్పు చాలా మంది అంటే వారి కంటిలో ఉన్న దూలాన్ని ఎంచగా ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసుని తొంగు చూసేవారుగా, అంటే మనలో మన క్యారెక్టర్లో ఉన్న లోపాలు, వ్యతిరేకతలు వాటిని గురించి పట్టించుకోక ఎదుటి వారి జీవితంలో ఏదో చిన్న సమస్య, చిన్న వ్యతిరేకత వారి బిడ్డల్లోనూ జరిగితే దాన్ని భూతత్వంలో పెట్టి చాలా మంది ఎదుటి వారితో కంపేర్ చేస్తారు. ఇప్పుడు నీ కుటుంబంలో సమస్య వచ్చింది, నువ్వేం చేసుకోవాలి, ఏం చేయాలో ఆలోచన చేయి, అంతేగాని వాళ్ళని వాళ్ళు చేయలేదా అంటే నీకు అది అవసరం. నువ్వు వాళ్ళని తీర్పు తీర్చేంత స్థాయి నువ్వైతే లే ఉన్నామంటారా? మన బిడ్డ తాగుతున్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు తాగట్లేదా అని మనం ఆలోచన పర్లేదు, మన బిడ్డను మనము అర్థమవుతుంది. పూతులు ఆడుతున్నారు అనుకోండి, ఇప్పుడు అందరూ అట్టాగే ఉన్నారులేండి. ఏంటంటే ఎవరో విషయం తాగాడు, మనం తాగుతామండి. మరి ఇలాంటి వచ్చేసరికి ఏం చెప్తాం? ఎంతమంది లేరులేండి, ఎంతమంది కాదు, మనల్ని మనం ఏం చేసుకుందామంటే సరి చేసుకుందాం, అంతేగాని ఇతరులను తీర్పు తీర్చే వారముగా ఎన్నడూ కూడా ఉండవద్దండి. హల్లెలూయా. చివరికి మరి మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ముగించుకుందాం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగా ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి మరియు సహోదరులారా మీరు ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారేయండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో చివరిగా ఇక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి అది? మీరు ఎలా ఉండమని ఇవ్వబడింది ఆజ్ఞ? ఒకరినొకడు ఆదరించి క్షేమాభివృద్ధి కలుగ చేసుకునే వారిగా, మద్దతునిచ్చేవారిగా ఉండమని. అంటే ఈ రోజున మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపేవారముగా ఉండాలి. ఈ ఆత్మీయ ప్రయాణం ముందుకి కొనసాగకుండా ఆగడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపడం. అంటే దేవుని ఆజ్ఞకు మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది కనపడుతూ ఉంటారు. దేవుడు చెప్పిన మాటకు లోబడక అవిధేయత చూపిన వ్యక్తులు వారి ప్రయాణాలు ఎలా ఆగిపోయినాయో మనకు యోనా దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపల, తన ప్రయాణం ముందుకు కొనసాగిందా? చక్కగా పారిపోదామని వాడెక్కాడు, కానీ 3 రోజుల పాటు శాప గర్భములో ఉన్నాడు. ఇంకొక వ్యక్తి మరి యేసు ప్రభువు వారిని వెంబడించినప్పుడు పేతురు ప్రభువుని అది నీకు దూరం అవునుగా, అది ఇది అసలు లేకపోతే మేము లేవన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుని అరెస్ట్ చేశారో 3 సార్లు బొంకాడు. ఏమన్నాడు ఆయన? ఎవరో కూడా నాకు తెలియదు. ఇస్కరియోతు యూదా దేవుని మాటకు లోబడ్డా, లోబడితే ఆ సొమ్మును ఆ సంచులు దొంగిలించేవాడు కాదు, ప్రభువు నమ్ముకునేవాడు కాదు. లోతు భార్య దేవుని మాటకు విధేయత చూపలేదు కాబట్టి ఏమైపోయిందండి? సౌలు దేవుని మాటకు విధేయత చూపలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? గద్దె తిప్పి పంపించాడా? ఈరోజు మన జీవితాలలో మనము కూడా ఎలా ఉండకూడదంటే అవిధేయత కలిగిన వారముగా ఉండక దేవుని ఆజ్ఞకు విధేయత చూపే వారముగా మనము
ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్న వాక్యము ఏంటంటే దేవుణ్ణి సేవించడంకి కొనసాగకుండా మనల్ని ఆటంకపరిచే అంశాలు ఏంటో నేర్చుకున్నాం. ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసము లేకపోవటం, రెండవదిగా వైఫల్యాలు, తిరస్కారాలు మరియు తెలియని భయం, మూడవదిగా వ్యాపారానికి ప్రాధాన్యతనివ్వటం, నాలుగవదిగా స్వీయ కేంద్రీకృతం అంటే స్వార్థపూరితమైన స్వభావము, ఐదవదిగా కప్పుకునే పాపము, ఆరవది దేవునికి ప్రాధాన్యతనివ్వకపోవటం, 7 అవగాహన మరియు వివేచన లేకపోవటము, 8వదిగా ఇతర విశ్వాసాల నుండి సరైన మద్దతు లేకపోవటము, 9 ఇతరుల నుండి వచ్చే విమర్శలు, తీర్పులు, 10వదిగా దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపటము. ఇలాంటి వండుటను బట్టి ప్రభువుని సేవించడంలో ముందుకి కొనసాగలేని వారముగా, క్రమాన్ని పాటించిన వారముగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొచ్చుండగా దేవుడు ఆలకించి అంటున్నాడంట, నా యందు భయభక్తులు కలిగి ఆయన నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి దేవుడు అంటున్నాడు, జ్ఞాపకార్థంగా మీ పేరు జీవ గ్రంథంలో ఉంటుందంట. రెండవదిగా చెప్తున్న మాట ఏంటంటే, నా స్వకీయ సాంపాద్యమై మీరు ఉంటారు, నాదంతా కూడా నీదే. 4వదిగా తండ్రి తన కుమారుని కనికరించినట్లుగా నేను వారిని కనికరిస్తాను. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, నన్ను సేవించే వారెవరో, నన్ను సేవించని వారు ఎవరో అక్కడ సపరేట్ చేసి అక్కడ మరి వారిని కనుగొంటాడంట. కాబట్టి ఈ రోజున మనము దేవుణ్ణి సేవిస్తూ ఆయన సన్నిధిలో ముందుకి కొనసాగుతూ ఆయన అనుగ్రహించేటువంటి మన జీవ గ్రంథంలో ఆ పేరు మనం అనుగ్రహించే సమస్తమైన దీవులను పొందుకుంటూ ఆయన యొక్క వారసులుగా మన జీవితాలను ముందుకి కొనసాగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె తలంచగతే ప్రార్థన చేసుకుందాం. ఆయన స్వకీయ సాంపాద్యముగా నీవు ఉండాలంటే ఈ రోజున ఈ యొక్క లక్షణములలో ఏది కూడా మనము కలిగి ఉండక దేవుని యందు విశ్వాసముతో మన జీవితాలు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని గ్రహిస్తూ ఎలాంటి రిజెక్షన్స్, ఎలాంటి